మరొకసారి 1 కొరింథీ 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాము. మరొకసారి, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేంటంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనాల ప్రకారమే 3వ దినమున లేపబడెను, మన కోసమే లేచెను. ఇది ఈరోజు మన వాక్యపఠనం. ఈ వాక్యపఠనం తెలుసుకునే ముందు, లోపలికి వెళ్ళే ముందు మనం గుడ్ ఫ్రైడే రోజు చూసాం క్రీస్తు ప్రభువారు మన కొరకే ఎలా చనిపోయారు. ఆ చనిపోయిన విధానం కానీ, ఆయన చేసిన బలియాగాన్ని కానీ మనం చూసాం. ఆ రోజు మనం ఎన్నో లేఖనాలను ధ్యానించాం. ఉదాహరణకు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనకు తెలుసు, ఆ అధ్యాయం మొత్తం క్రీస్తు ప్రభువారు ఎలా చనిపోబోతున్నారు, ఎందుకు చనిపోబోతున్నారు, మన అపరాధములు క్రీస్తు ప్రభువారి మీద ఎలా మోపబడుతున్నాయి, ఆయన మనకు ఎలాగ రక్షణ కార్యం చేయబోతున్నాడు అనేది ఆ రోజు మనం ధ్యానించాం. క్రీస్తు ప్రభువారు చనిపోవడం గురించి. మరి తిరిగి లేవడం గురించి ఏమైనా ఉన్నాయా? తిరిగి లేస్తారు, లేఖనాల ప్రకారమే తిరిగి లేవడం జరుగుతుంది అనే విషయాలు ఏమైనా ఉన్నాయా? కొన్ని చూసుకొని ముఖ్యమైన అంశంలోకి వెళ్ళిపోదాం. ముందుగా కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. 10వ వచనం చదువుతాం డైరెక్ట్. కీర్తనలు 16, 10వ వచనం. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనివ్వవు, శరీరాన్ని కుళ్ళు పట్టనివ్వకుండానే తిరిగి లేపుతావు. రాసుకునేవారు మాత్రం 8 నుంచి రాసుకోండి 10 వరకు. అంటే ఒక లేఖనం అయితే మనకు దొరుకుతుంది. అంటే ఏంటి? పాత నిబంధనలో క్రీస్తు ప్రభువారు తిరిగి లేస్తారు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లేఖనాలు మనం చూస్తూ ఉంటాం. చాలా లేఖనాలు చూస్తాం. మరణపు ముళ్ళును విరిచిన సంగతి కానీ, ఆయన మళ్ళీ జీవించిన విషయం కానీ, ఇలాంటి లేఖనాలను ఎన్నో మనం ధ్యానించడం జరుగుతుంది. అంత బాగానే ఉంది. కానీ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటి అంటే, క్రీస్తు ప్రభువారు రావాలి, క్రీస్తు ప్రభువారు చనిపోవాలి, క్రీస్తు ప్రభువారు లేవాలి. ఇది మనకు మాత్రమే తెలుసా? అంటే క్రీస్తు వచ్చినప్పటి నుండి మన వరకే తెలుసా? అంతకు ముందున్న భక్తులకు కూడా తెలుసా? ఆ భక్తులకు వీళ్ళకి తెలిస్తే వాళ్ళకి ఏమై తెలిసి ఉండొచ్చు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాత నిబంధనలో ఉన్న భక్తులకు ఏమైనా క్రీస్తు ప్రభు వారి గురించి అవగాహన ఉందా లేదా? కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా 1 పేతురు 1వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. 1 పేతురు 1వ అధ్యాయము 11వ వచనం. ఈ రక్షణను గూర్చి పరీక్షించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు ఆ తరువాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించునో దానిని విచారించి పరిశోధించిరి. ఎవరట? మన పూర్వమున్న భక్తులు. ఎవరట? క్రీస్తు ప్రభువారు రాకముందే, ఈ లోకానికి రాకముందే ఉన్న భక్తులాట క్రీస్తు ప్రభువారి గురించి ఏ కాలంలో రాబోతున్నాడు, ఎప్పుడు రాబోతున్నాడు, ఈ రక్షణ కార్యం చేయబోతున్నాడు, ఎప్పుడు చేయబోతున్నాడు అనే దాన్ని వాళ్ళు పరిశోధించి వెతుకుతున్నారు. ఎప్పుడు జరుగుతుంది అని ఆతృతతో, నిరీక్షణతో జీవించారు. ఎందుకు జీవించారు? ఎందుకు నిరీక్షణ క్రీస్తు ప్రభు వారి మీద పెట్టాలి? అసలు ఎందుకు క్రీస్తు ప్రభు వారి గురించి వారికి ఏం తెలుసు అని మనం ఆలోచించుకుంటే, పాత నిబంధనలో ఉన్న భక్తులకు దేవుడు ఒక విషయం చెప్తున్నాడు. ఏంటి అంటే, మీరు నా కొరకు బ్రతకండి. ఈ విషయాన్ని నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఏ మెసేజ్లోనైనా మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీరు
నా కొరకు బ్రతకండి, మీరు ఈ పాపలోకంలో నా కొరకు నీతిగా జీవించండి, అప్పుడు మీకు ఇంతకంటే ఉన్నతమైన జీవాన్ని, నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇస్తాను అని పాత నిబంధనలో ఉన్న భక్తులందరికీ చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడు నమ్మదగిన దేవుడు, అబద్ధం ఆడని దేవుడు అందరికీ చెప్తున్నాడు, మీరు నా కొరకు జీవిస్తే నేను మీ కొరకు నిత్య జీవాన్ని ఇస్తాను, నా కొరకు జీవించండి, జీవిస్తావా అని అందరినీ అడిగితే కొందరేమో దేవా నువ్వు చెప్పావు కదా చాలు నేను నమ్ముతున్నాను, కానీ కొందరు మాత్రం దేవా మాకు సాక్ష్యం ఇవ్వండి, దేవా మాకు ఒక సూచన ఇవ్వండి, దేవా మేము నమ్మడానికి ఒక ఆధారాన్ని ఇవ్వండి దేవా అని విజ్ఞాపన చేసింది. అలాంటి టైంలో వారందరికీ చెప్తున్న మాట ఏంటంటే, రేపు నా కుమారుడు రాబోతున్నాడు, రేపు క్రీస్తు ప్రభు వారు రాబోతున్నారు, ఆయన మీలాగే మనిషిలానే జీవించవచ్చు, కానీ ఏ పాపం ఆయనలో ఉండదు, పరిశుద్ధునిగా జీవిస్తాడు, మీ పాపల కొరకు హతసాక్షి అవుతాడు, బలి అయి మీకు రక్షణ కార్యం చేస్తాడు. అది మాత్రమే కాదు, చనిపోవడం మాత్రమే కాదు, తిరిగి లేస్తాడు, ఒక రోజు రాబోతున్నాడు అని చెప్పడం జరిగిన తర్వాత అయితే ఓకే దేవా నువ్వు నిజం మాట్లాడుతున్నావు, నిజం మాత్రమే చెప్పే దేవుడు నాకు తెలుసు, నీవు సర్వశక్తి గల దేవుడు అని మాకు తెలుసు, కాబట్టి మేము నమ్ముతున్నాం, నీ కొరకు నీతిగా జీవించి మరణిస్తాము అని భక్తులందరూ మరణించారు. భక్తుల విశ్వాసం అంతా క్రీస్తు వారే. క్రీస్తు ప్రభు వారి గురించి బైబిల్లో ఒక మాట కూడా ఉంటుంది, ఏంటి అంటే విశ్వాసమునకు కర్తయు. మనకు సృష్టికి కర్త అంటే తెలుసు, సృష్టికర్త అంటే ఏంటండి, సృష్టిని చేసిన వాడు. లేకపోతే ఒక మేస్త్రి అంటే ఏంటి, ఇల్లును చేసినవాడు. అంటే ఒక కుమ్మరి వాడు అంటే కుండను చేసినవాడు, అంతే కదా. అంటే ఒక వస్తువును కానీ ఒక థింగ్ ఏదైనా కావచ్చు, దాన్ని తయారు చేస్తే దాని యొక్క కర్త అంటారు. మరి విశ్వాసమును కర్త అంటే అర్థం ఏంటి? విశ్వాసం తయారు చేశాడా? మరి ఏంటి? ఆలోచించాల్సిన పదమే కదా, విశ్వాసమునకు కర్త. మరి ఏం పుట్టించాడు అని చూస్తే, క్రీస్తు ప్రభు వారు అనాది కాలం నుండి ఇచ్చిన వాగ్దానం ఏంటి? అందరికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? మీరు నాపై నమ్మకం ఉంచుకుంటే నేను తిరిగి లేస్తాను, మీరు నన్ను చూస్తున్నారు, నేను ఎలాగైతే తిరిగి లేచానో మీరు కూడా ఒకరోజు లేపబడతారు, లేపబడటం జరుగుతుంది. విశ్వాసంలో కర్త ఏం చేశాడట అంటే, తానే లోకానికి వచ్చి, తనే మన కొరకు చనిపోయి, తనే 3వ రోజున తండ్రి ద్వారా లేపబడి రేపు తీర్పు దినం రోజున మనల్ని ఎత్తబోతున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. విశ్వాసముల కర్త తిరిగి లేచాడు, మనకు విశ్వాసాన్ని చూపించాడు, నాలా విశ్వాసిగా జీవిస్తే పరలోకానికి తీసుకెళ్తాను అని అంటున్నాడు. కొంత సమయము ఒకసారి భక్తుల జీవితాన్ని ఆలోచిద్దాం. భక్తుల జీవితాన్ని ఆలోచించాలి అనడానికి కారణం ఏంటంటే, మనం కూడా ఆ భక్తులను ఆదర్శంగా తీసుకోవాల్సిన వారు. పునరుత్థానం గురించి కానీ, క్రీస్తు లేపబడ్డం గురించి కానీ భక్తులు ఎలాంటి ఆలోచనతో ఉన్నారు, అది కొంచెం తెలుసుకుంటే మన విశ్వాసానికి కూడా ఆధారం ఉంటుంది, మన విశ్వాసానికి కూడా బలం ఉంటుంది. పాత నిబంధనలో లేకపోతే ఇప్పటికీ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు అతను అంటే అబ్రహాం గారికి ఉన్న బిరుదులు ఏంటి? విశ్వాసులకు తండ్రి, దేవునికి స్నేహితుడు. విశ్వాసంలో కర్త అంటే యేసయ్య మనకు అర్థమైంది. మరి విశ్వాసులకు తండ్రి అంటే విశ్వాసులకు తండ్రి. ఎలా తండ్రి అయ్యాడు, ఎలా అవుతున్నాడు అని చూసినట్టయితే 2 కారణాలు ఉన్నాయి. విశ్వాసులకు తండ్రి అని ఆయనకు నామం రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం వచ్చేసరికి, పరలోకమందున్న మన తండ్రి అబ్రహాం గారికి కలిసి, అబ్రహాము నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు, నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు. ఎక్కడ అర్పించాలి? పలానా కొండ దగ్గర, నువ్వు అక్కడికి వెళ్ళి నీ కుమారుణ్ణి బలి ఇవ్వాలి.
అని అన్నప్పుడు సరే దేవా అని చెప్పాడు. ఎవ్వరికి చెప్పకుండా, చివరికి ఇస్సాకుకు కూడా చెప్పకుండా మనం బలిద్దాం పదా, మనం అక్కడ బలి ఇవ్వాలి, దేవునికి అర్పణ ఇవ్వాలి అని తీసుకుంటూ వెళ్ళారు. చివరి క్షణం వరకు మీరు చూస్తే ఇస్సాకును బలి ఇచ్చాడా, ఇవ్వలేదా? ఇచ్చాడా? ఇవ్వడానికి వెళ్ళాడు, ఇచ్చాడు, ఇంకా ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు వాక్యాన్ని ధ్యానిద్దాం. ఒక్కొక్కరితో ఒక్కొక్క సమాధానం, కానీ మనకు కావాల్సింది ఏంటి? ఫైనల్ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17-19 వచనాలు కలిసిందే. మొదటిగా స్టార్ట్ చేసుకుందాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఆది కాండంలో మనం చూస్తే బలిగా అర్పించాడా? ఇస్సాకుకు ప్రతిగా గొర్రె పిల్లను అర్పించాడు. కానీ ఇక్కడ పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమని చెప్తున్నాడు? బలిగా అర్పించాడు, బలిగా ఇచ్చేశాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆడ గొర్రెపిల్ల కట్ అయిందా, ఇస్సాకు గారు కట్ అయ్యారా కాదు ముఖ్యమైన విషయం. అబ్రహాము దేవుణ్ణి పూర్తిగా నమ్మాడు. ఏ విధంగా నమ్మాడో తర్వాత వచనాలు చూడండి ఒకసారి. కంటిన్యూ అవుదాం. అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించునో ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడేనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని యోచించిన వాడే తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. దేవుడికి నా కుమారుణ్ణి నేను అర్పించేసేసాను, దేవునికి నా కుమారుణ్ణి ఇచ్చేసేసాను అని రూపక అలంకారంగా, రూపకమానముగా ఇచ్చేసేసాడు. పూర్తిగా ఇచ్చేసేసాడు. ఒక్కడే కుమారుడు. ఆ 3 రోజులు ఎంత బాధపడి ఉంటాడు అబ్రహాం గారు, ఆలోచించండి. ఆ బాధంతా పక్కన పెట్టి దేవుడు చెప్పాడు నేను చెయ్యాలి. నాకు వచ్చే ఈ శ్రమ కాదు గొప్పది, దేవుని మాటే గొప్పది. మనము కూడా జీవించాల్సింది ఏంటి అంటే, మన జీవితంలో కూడా ఎన్నో రకాల శోధనలు వస్తాయి, ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుడు నమ్మదగిన వాడు. చివరికి మరణ ఛాయలో ఉన్నా సరే నన్ను తిరిగి లేపగలుగుతాడు, తిరిగి జీవింపజేయగలిగే దేవుడని నమ్మాలి. అబ్రహాంగా నమ్మకం ఉందా? సంపూర్ణంగా ఉంది. ఇక్కడ మరో విషయం చూసినట్టయితే మృతులను సహితము లేపగలగడానికి శక్తి గల దేవుడని అబ్రహాం పూర్తిగా నమ్మాడు. ఇంకా అప్పటికి దేవుడి విషయం అబ్రహాం చెప్పలేదు. నేను చనిపోయే క్రీస్తు ప్రభువారు ఇలా వచ్చి చనిపోతారు, లేపబడతారు అనే విషయం ఇంకా అబ్రహాం రివీల్ కాలేదు. కానీ అబ్రహాం గారు దేవుణ్ణి ఎంత లోతుగా అర్థం చేసుకుంటే అంత ముందుకు వచ్చాడు. దేవుణ్ణి అర్థం చేసుకునే విధానం చూడండి. ఏదేమైనా సరే దేవుడు మాటిచ్చాడు, ఇస్సాకు వలనైనదే నీ సంతానం. దేవుడు మాటిచ్చాడంటే తప్పిపోదు. అవసరమైతే చనిపోయినా సరే, మృతులను సైతము లేపి నాకు, మృతులలో నుండైనా సరే లేపి నాకు ఇస్సాకును ఖచ్చితంగా ఇస్తాడు అనే నమ్మకంతో ఉన్నాడు. ఇది మొదటి సందర్భం. అయితే రెండవ సందర్భం, దేవుడు సొదొమ గొమొర మీదికి ఉగ్రతను దింపుతున్న టైంలో ఆ ముందు అబ్రహాం గారితో చెప్పడం జరుగుతుంది, నేను సొదొమ గొమొర మీదికి ఉగ్రతను రప్పించబోతున్నాను అని చెప్తే, దేవా అక్కడ 100 మంది ఉంటే, దేవా అక్కడ 80 మంది ఉంటే, 50 మంది ఉంటే, చివరికి 10 మంది ఉంటే వారిని కాపాడతావా? మంచివారు, విశ్వాసులు, మంచివారు ఎవరైనా 10 మంది ఉంటే కాపాడతావా? ఆ 10 మంది నిమిత్తము అందరినీ కాపాడతావా ప్లీజ్ దేవా అని అడిగితే, అబ్రహాము నువ్వు అడిగినట్టే ఆ దేశంలో 10 మంది ఉన్నా నేను ఆ దేశాన్ని కాపాడతాను అంటే. ఒకసారి ఆలోచించండి, ఆ దేశం మొత్తం దేంతో నిండిపోయింది? పాపంతో నిండిపోయింది. పాపంతో నిండిపోయినా సరే అబ్రహాం గారు ఏం చేస్తున్నారు?
ప్లీజ్ దేవా వారి మీద ఉగ్రత చూపించకండి, మరొక రోజు మారడానికి అవకాశం వస్తుందేమో. క్రీస్తు ప్రభు వారు కూడా చూడండి, పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు వచ్చెను, ప్రధాన పాపినైన నన్ను రక్షించెను పౌలు గారు చెప్తా ఉంటారు. పౌలు గారి విషయంలోనే కదా, అందరి విషయంలో అది నిజమే. అందరి విషయంలో అంటే ఎంత పాప స్థితిలో ఉన్నా సరే రక్షించే హృదయం ఎవరిది? దేవునిది, తండ్రి అయిన దేవుని. కానీ అక్కడ ఉన్న జనాలు ఎట్లా ఉన్నారంటే వాళ్ళ పాపంను పరిపూర్ణం చేసేసారు. ఉగ్రత కానీ తీర్పు కానీ రావాలంటే పాపం పరిపూర్ణం కావాలి. ఎక్కడైనా కానీ జలప్రలయం వచ్చే టైంలో దేవుడు మొత్తం భూమిని మొత్తం చూశాడు. సొదొమ గొమొర్రా టైంలో మొత్తం చూశాడు, ఆ ప్రాంతం మొత్తం. రేపు రెండవ రాకడలో కూడా భూమిని మొత్తం చూస్తాడు. పాపం పరిపూర్ణమైతే తీర్పు కూడా వస్తుంది. ఇది అబ్రహాం గారి విషయం. ఇంకొకరు దేవునితో నడిచారు అని మనం హానోక్ గారి గురించి అంటాం. ఈయన కూడా ఒక విశ్వాసి. ఈయన ఏం చూసి దేవునితో నడిచాడు? అసలు దేవుణ్ణి ఏమని అర్థం చేసుకున్నాడు ఒకసారి చూద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, క్షమించాలి 14-15 వచనాలు. ఆదాం మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరి గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చుచున్నాడు. వచ్చెను, అడేమనుంది? వచ్చెను. ఆలోచించు. హానోకు గారి కాలంలో మన క్రీస్తు ప్రభు వారు రాకడ జరిగిందా? ఆలోచించండి, జరగలేదు. కానీ హానోకు గారు క్రీస్తు ప్రభు వారి యొక్క రెండో రాకడను దర్శనంలో చూశారు. ఇందాక 16వ కీర్తనలో మనం మాట్లాడుకున్నాం. పరిశుద్ధుని శరీరం కుళ్ళు పట్టనీయకుండా చేస్తాడు, అది దావీదు గారి దర్శనం. అబ్రహాం గారు దేవుణ్ణి పరిశీలించి పరీక్షించి దేవుని యొక్క గుణ లక్షణాలు అని అబ్రహాం గారు తెలుసుకున్నారు. ఇక్కడ హానోకు గారిని చూస్తే దర్శనము ద్వారా క్రీస్తు ప్రభు వారు రెండో రాకడలో రావడం జరుగుతుంది, మనలను తీసుకువెళ్ళడం కూడా జరుగుతుంది. అంటే ఒకసారి చూసుకోండి, దావీదు గారు, ఇంతకుముందు చూసుకున్న అబ్రహాము గారు, ఇప్పుడు చూస్తున్న హానోక్ గారు, వీరందరికీ క్రీస్తు ప్రభు వారు మన కొరకు వస్తారు, మన కొరకు చనిపోతారు, మళ్ళీ తిరిగి లేస్తారు అనే విషయాలు తెలుసా తెలియదా? ఖచ్చితంగా చెప్పండి. తెలుసు. పాత నిబంధనలో ఉన్న భక్తులందరికీ క్రీస్తు ప్రభు వారు తిరిగి లేవడం గురించి ఖచ్చితంగా తెలుసు. అందుకే వారు క్రీస్తు ప్రభువుని బలంగా పట్టుకొని ఉన్నారు. ఏదేమైనా సరే, నన్ను సింహాల బోన్లో వేస్తావా, అగ్నిలో పడేస్తావా, నన్ను ఇంకేమైనా చేస్తావా, ఏమన్నా కానీ నేను మాత్రం క్రీస్తు ప్రభు వారిని విడిచిపెట్టను. మోషే గారైతే ఆ సింహాసనమే వచ్చేది, ఐగుప్తు సింహాసనం, అయినా కూడా నాకొద్దు, క్రీస్తుతో శ్రమలు అనుభవించడమే గొప్ప విషయం. వీరందరికీ ఆధారం ఒక్కటే, క్రీస్తు ప్రభు వారు చనిపోయి పునరుత్థానం జరుగుతుంది. అంటే వీరందరి గురి దేనిపైన ఉంది? పునరుత్థానం పైన ఉంది. వీరందరి నిరీక్షణ దేనిపై ఉంది? క్రీస్తు పునరుత్థానం పై ఉంది. క్రీస్తు ప్రభు వారు ఎలాగైతే లేచారో మేము కూడా లేవడం జరుగుతుంది. మమ్మల్ని కూడా ప్రభు వారు ఒక రోజున లేపడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం ఒకరితో చెప్పాం. ఏమని? బాబు, నీవు దేవుని కొరకు బ్రతుకు, ఈ బ్రతుకు తరువాత మరొక బ్రతుకు దేవుడిస్తాడయ్యా అంటే ఏం మాట్లాడుతున్నావు అని మనల్ని అంటారు. ఏం మాట్లాడుతున్నావు, ఈ చచ్చిపోయిన తర్వాత మన బ్రతుకేంటి అని బుద్ధిహీనంగా మాట్లాడతారు.
కానీ ఒకసారి క్రీస్తు ప్రభు వారిని చూడండి, చనిపోయి తిరిగి లేచి మన విశ్వాసానికి ఆధారంగా నిలబడడం జరిగింది. ఆధారం మనల్ని స్థిరపరిచాడు. ఆయన ఆయన పునాదిలో, ఆయన వాక్యంలో నిలబెట్టాడు. కానీ ఈ రోజున్న లోకం ఎలా ఉంది అంటే, మీరు మాకు పాలసీ కట్టండి, మీరు మాకు ఎల్ఐసి కట్టండి, మీరు చనిపోయిన తర్వాత ఏమిస్తాము, మీ కుటుంబానికి డబ్బులు ఇస్తాము. ఈ విషయాన్ని మనిషి నమ్ముతాడు. ఈ విషయాన్ని నమ్ముతాడా నమ్మడా? ఖచ్చితంగా నమ్ముతాడు. చనిపోయిన తర్వాత డబ్బులు వస్తాయని మనిషి నమ్ముతున్నాడు, కానీ చనిపోయిన తర్వాత బ్రతుకునిస్తానని చెప్పిన దేవుని మాట మాత్రం మనిషి ఏం చేస్తున్నాడు? నమ్మడం లేదు. మరి మన స్థితి ఎలా ఉంది? మన నిరీక్షణ ఎలా ఉంది? మన విశ్వాసం ఎలా ఉంది? మనం విశ్వసించేది దేని కొరకు విశ్వసిస్తున్నాం? క్రీస్తు వలె తిరిగి లేవడం గురించా, లేకపోతే ఒక వాక్యం ఉంది, 1 కొరింథీ 15వ అధ్యాయమే 19వ వచనం అనుకుంటున్నాను, ఒకసారి చూడండి. రైట్. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడలా మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవితకాలం మట్టుకే మనం బతకాలి. మనకు ఏవో సమస్యలు వచ్చే, క్రీస్తు నమ్ముకుంటే సమస్యలు పోతాయట, క్రీస్తుని నమ్ముకుంటే ఏదో జరుగుతుందట, క్రీస్తు నమ్ముకుంటే ఏదేదో అవుతుందట అనే ఈ జీవితకాలం మట్టుకే ఈ 40, 50, 60 మహా అంటే 80, ఈ 80 సంవత్సరాల కోసమే మన ప్రయాణము క్రీస్తులో అయితే అవిశ్వాసులకు మనకు ఎలాంటి భేదము లేదు. నీవు బ్రతికేది క్రీస్తు కొరకు. నీ ఆశ అయినా, నీ గమ్యమైనా, ఏదైనా కూడా ఎలా ఉండాలి? క్రీస్తు కోసమై ఉండాలి. క్రీస్తు నా కొరకే వచ్చాడు. పాపినైనా నా కొరకే, నేను మంచోనైనందుకు చనిపోలే, పాపినైనా నా కొరకే క్రీస్తు ప్రభువారు వచ్చారు, చనిపోయారు, తిరిగి లేచారు. క్రీస్తు ప్రభువారు నన్ను పరిశుద్ధపరిచారు తన రక్తంలో. మనం బ్యాప్టిజంలో సమయంలో నీళ్ళలో మునుగుతున్నాం కదా, అది నీళ్లు కాదు, క్రీస్తు వారి రక్తం. ఆ రక్తంలో ముంచి లేపబడుతున్నాం, అంటే పరిశుద్ధపరచబడుతున్నాం. నూతన సృష్టిగా రాబోతుంది. మన పాత జీవితాన్ని, పాప జీవితాన్ని చంపేసి నూతన పురుషునిగా, నూతన సృష్టిగా జీవించాల్సిన అవసరం ఉంది. మనం నూతనంగా జీవింప చేయడానికే క్రీస్తు ప్రభువారు బ్యాప్టిజాన్ని పెట్టాడు. అది ఆచారం కాదు. క్రీస్తు ప్రభువారు బల్లా రొట్టెని పెట్టాడు. అది ఆచారం కాదు. మనల్ని జీవింప చేయడానికి తన శరీరాన్ని, తన రక్తాన్ని ఇస్తున్నాడు. ఇవన్నిటికీ కారణం ఒక్కటే, మీరు చనిపోయిన తర్వాత నేను ఎలాగైతే లేచానో మీరు కూడా అలాగే లేపబడాలి. అలా లేపబడాలంటే నేను ఈ లోకంలో ఎలా జీవించానో మీరు కూడా అలాగే జీవించాలి. ఒకవేళ మీరు ఏ కారణంతోనైనా క్రీస్తు దగ్గరికి రావచ్చు కాక, ఇంతకుముందు తెలియక, కానీ ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా జీవం, నా ప్రాణం, నా సర్వం యేసు మాత్రమే అని తెలుసుకుంటేనే నిత్య జీవం. ఒక్కటైతే చెప్తున్నాను, ఈ లోకంలో ఉన్న ఆశలు కానీ, శరీరాశలు కానీ అన్ని ఒక నటన. ఆ నటన అయిపోయిన తర్వాత నిజంలోకి వెళ్ళాల్సిందే. మనం చూస్తూ ఉంటాం స్కిట్స్ కానీ మరొకటి కానీ చూస్తూ ఉంటాం. అవన్నీ నటనలే. నిజ జీవితం అంటూ ఒకటి ఉంది. ఆ నిజ జీవితం క్రీస్తులోనే ఉంది. మరొకటైతే లేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. మనం ఇంత ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాల్సిన మనల్ని తెలుసుకోనియకుండా ఒకడు చేస్తూ ఉంటాడు. అతని పేరు అపవాది. అపవాది ఉద్దేశం కూడా ఒకసారి చూసుకుందాం. తీసుకుందాం. క్రీస్తు పునరుత్థానం గురించి మనము తెలుసుకోవద్దట, దాన్ని మనము నమ్మొద్దట అని అపవాది మనకు తెలియజెప్తా ఉంటాడు. ఎందుకో చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 'సందర్భం ఏంటి అని చూస్తే, క్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్న వారిని అడిగారు, నా గురించి ఏమనుకుంటున్నారు అని అంటే,
అక్కడ ఉన్న వారు ఏం చెప్తుండ్రు? కొంతమంది ఏలియా అని, కొంతమంది ఇర్మియా అని, కొంతమంది ప్రవక్తలలో ఒకరని, లేకపోతే బ్యాప్టిజం ఇచ్చి యోహానని, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ప్రభువా అన్నప్పుడు, సరే మీరేమనుకుంటున్నారు అని అడిగారు. నీవే సజీవుడైన దేవుడవు, దేవుని కుమారుడు అని చెప్పడం జరిగింది. ఎవరు? పేతురు గారు చెప్పారు. అయితే వెంటనే ఈ బండ మీద, పేతురు, సీమోను, నీ బండ మీదనే నా సంఘాన్ని కడతాను, పాతాళ లోకం యొక్క ద్వారాలు దాని ఎదుట నిలబడవు. నీ ముందట, నీ సంఘం ముందట, దేవుని సాక్షులైన మీ ఎదుట పాతాళం కానీ, పాతాళానికి సంబంధించింది ఏది కానీ నిలబడదు అని చెప్పిన తర్వాత, నేను చనిపోతాను, మీ నిమిత్తమే చనిపోతాను, మీ నిమిత్తమే తిరిగి లేస్తాను అని చెప్పిన వెంటనే పేతురు గారు ఏమంటుందో చూడండి. 22వ వచనం, 16వ అధ్యాయము 22వ వచనం. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవునుగాక అని, అది ఎన్నడూ నీ కలగకూడదని గద్దింపసాగాను. ఎంత సాహసం చేస్తున్నాడు? క్రీస్తు ప్రభు వారిని గద్దించబోతున్నాడు. క్రీస్తు ప్రభు వారిని గద్దించాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ సాహసమా కాదా? నేడు మనం కూడా అలానే ఉన్నాం. ఓ చిన్న శ్రమ రాగానే, ఓ చిన్న ఇబ్బంది రాగానే, ఏం దేవుడో మా దేవుడు అనుకుంటున్నామా? అనుకుంటున్నాం. ఏందో ఈ కష్టాలు నాకే వచ్చినాయి అనుకుంటున్నామా? అనుకుంటున్నాం. కానీ ఒక్కటైతే చెప్తున్నాం, ఇవన్నీ క్షణమాత్రం ఉండేవి. ఈ కష్టాలు కానీ, బాధలు కానీ, ఏవైనా కానీ, ఆ శ్రమల తరువాత రాబోయే మహిమను మనం గుర్తించక, అపవాది మనం గుర్తించకూడదని అపవాది ఏం చేస్తుండు? ఇలాంటి ఆలోచనలు మనలో తెప్పిస్తున్నాడు. ఒక చిన్న సమస్య రాగానే, ఏం దేవుడో, చిన్న ఇబ్బంది రాగానే, లేకపోతే ఒక కష్టం, పెద్ద కష్టం రాగానే, ఈ దేవుని నమ్ముకున్నందుకే కష్టం వచ్చింది కావచ్చు అనే ఆలోచనలు ఎవరు తెప్పిస్తున్నారు? ప్రశ్నే లేదు, సాతానే. ఒకసారి 23వ వచనం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23. అయితే ఆయన పేతురు వైపు చూసి, సాతానా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతే తలంచుచున్నావు కానీ దేవుని ఆలోచనలు కానీ, దేవుని సంగతులను కానీ నీవు యోచించట్లేదు, తలంచట్లేదు. మనం కష్టం రాగానే అదే ఆలోచిస్తున్నామా లేదా? మనుష్య రీతిగా ఆలోచిస్తున్నాం. ఏందో అయ్యో అని మనం ఏడుస్తున్నాం. దేవుని దూషించాలని చూస్తున్నాం. కానీ దేవా స్తోత్రమయ్యా అని అంటున్నామా? ఒక్కసారన్నా అనాలి. ఇక మీదట, ఒకవేళ తెలియక ఇంతకుముందు చేసాం కావచ్చు, ఇక మీదట దేవా నువ్వు ఏం ఫలం ఇచ్చినా సరే, దేవా స్తోత్రం. దేవా నీవు చేసిన ప్రతి క్రియకు, నువ్వు ప్రతి పనికి, నా జీవితంలో చేస్తున్న ప్రతి పని మేలు కొరకే. ఒక్కసారి యోబు గారిని చూడండి. కుటుంబం మొత్తం పోయింది, ఆస్తులన్నీ పోయాయి, సంపదలన్నీ పోయాయి, చివరికి ఆరోగ్యం కూడా పోయింది. చచ్చిపోయే స్థితిలో కూడా దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకున్నాడు. పునరుత్థానం యొక్క విలువ తెలిసిన వ్యక్తి యోబులా ఉంటాడు. పునరుత్థానం తెలిసిన వ్యక్తి మోషే గారిలా ఉంటారు, హానోక్ గారిలా ఉంటారు, అబ్రహాం గారిలాగా. అబ్రహాము గారిలాగా ఉంటారు. క్రీస్తు పునరుత్థానం గురించి తెలిసిన మనం కూడా ఆ భక్తుల్లాగా ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే అపవాది పేతురులోనికి వచ్చి, నీకు దూరం కావాలి. ఎందుకు దూరం కావాలి? ఎందుకు గర్దిస్తుంది? పునరుత్థానం జరగవద్దు, నువ్వు చచ్చిపోవాలి, క్రీస్తును చచ్చిపోవాలి, కానీ తిరిగి లేచడం మాత్రం వద్దు, తిరిగి లేవడం వద్దు. ఎందుకు? ప్రతి ఒక్కరి విశ్వాసం ఏంటి? పాత నిబంధన నుండి క్రీస్తు ప్రభువారు వచ్చి తిరిగి లేస్తారు, మనల్ని లేపుతారు. ఫస్ట్ నువ్వే లేవకుండా ఉంటే అందరి విశ్వాసం తప్పైపోతుంది కదా. అసలు విశ్వాసం అనేది ఉండదు కదా, నువ్వు విశ్వాసానికి కర్త కాకుండా ఉంటావు కదా అని అపవాది ఆలోచన.
విశ్వాసానికి కర్త కావద్దు, మీరు విశ్వాసంలో ఉండొద్దనే అపవాది యొక్క తంత్రం. ఒకవేళ క్రీస్తు ప్రభువారు లేచారు, రేపు మనల్ని తీసుకొని వెళ్తారు అని జరిగితే, ఆ విషయం జరిగితే సాతానికి ఏంటంటే తన అంతము జరుగుతుంది, తన నాశనము జరుగుతుంది. క్రీస్తు పునరుత్థానాన్ని బట్టే అపవాది నాశనం కూడా ఉంది. అందుకే క్రీస్తు పునరుత్థానాన్ని మీరు తెలుసుకోకూడదు, మీరు తెలుసుకొని సత్యంలోకి రాకూడదు. మీరు తెలుసుకున్నారంటే నాకు నాశనం వస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో సత్యాన్ని తెలుసుకోవద్దు, సత్యంలో మీరు జీవించొద్దు అని సాతాను యొక్క ఆలోచన. మరి ఇప్పుడు మనల్ని మనమే పరీక్షించుకుందాం, మనల్ని మనమే అడుగుదాం, ప్రశ్నించుకుందాం. క్రీస్తు పునరుత్థానానికి సాక్షులుగా ఉందామా, లేకపోతే అపవాది తంత్రంలో ఈ మనుషుల సంగతులను మాత్రమే, లోకపు సంగతులను మాత్రమే, లేకపోతే ఈ లోకపు నటనను మాత్రమే చూచుకుంటూ సాగిపోదాం? ఒకరోజు మనం పుట్టాం, ఒకరోజు మనందరం పుట్టాం, ఒకరోజు మనందరం కూడా చనిపోవాలి. విశ్వాసురాలుగా విశ్రాంతి తీసుకోవడానికి వెళ్దామా, నిద్రించడానికి వెళ్దామా, లేకపోతే ఒక ధనవంతుడిలాగా, మరొక దేవునికి విరుద్ధంగా జీవించిన వారిలాగా వెళ్ళిపోదాం? అది మన చేతుల్లో. మనకే ఇచ్చేస్తున్నాడు, జీవము మరణము రెండు మనకే ఇచ్చేస్తున్నాడు. చివరికి ఒక వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనము 29వ వచనం. ఒక విషయం చెప్తున్నాడు దేవుడు, దీని విషయమై మీరు ఆశ్చర్యపడకండి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున ఆ సమాధిలో ఉన్న వారందరూ క్రీస్తు ప్రభు వారి రాకడ శబ్దము విని దేవునిలో ఉండి మేలు చేసిన వారందరూ జీవ పునరుత్థానంలోకి వస్తారు. దేవునికి విరుద్ధంగా జీవించి కీడు చేసిన వారందరూ తీర్పు పునరుత్థానంలోకి, శిక్షకు వెళ్తారు, బయటకు వస్తారు, ఆ విధంగా వెళ్తారు. ఒకటి ఆలోచించండి, ఒక విషయం చెప్తున్నాను. తీర్పు దినం రోజున అందరం అక్కడికైతే క్రీస్తు సముఖం ముందుకు రావాల్సిందే. తీర్పు రోజున అందరము క్రీస్తు వారి ఎదుటకు రావాల్సిందే. కానీ మనం ఎలా వస్తున్నాం? నిర్దోషులుగా వస్తేనేమో, పరిశుద్ధులుగా వస్తేనేమో, పవిత్రులుగా వస్తేనేమో క్రీస్తు ప్రభు వారు ఇచ్చే మహిమ దేహాన్ని ధరించుకొని పరలోకానికి వెళ్ళడం జరుగుతుంది. లేదు, లోకంలో నాకు నచ్చినట్టు జీవిస్తా, తినుము, తాగుము, సుఖించుము, చచ్చే వరకే కదా ఈ జీవితం, చచ్చిపోయిన తర్వాత నాకేముందని బుద్ధిహీనంగా జీవించి ఆ ధనవంతుల్లాగా చనిపోయామనుకోండి, ఆరని అగ్నిలో యుగ యుగములు తరతరములు కాలబడుతుంది. అలాంటి జీవితం మనకు కావాలి. మన పిల్లలకు మనం ఒక విషయం చెప్తా ఉంటాం, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ, పరీక్షలు రాసే పిల్లలకు కానీ మనం ఒక విషయం చెప్తా ఉంటాం. బాబు, పాప, ఈ రోజు నువ్వు కష్టపడు, ఆ పరీక్ష దినం వరకు నువ్వు కష్టపడు, పరీక్ష దినం వరకు బాగా కష్టపడు. పరీక్ష అయిపోయిన తర్వాత పరీక్ష రోజున పరీక్షను మంచిగా రా, నీ ఫ్యూచర్ బాగుంటుంది. ఏ టీచర్ కానీ, ఏ మంచి టీచర్ కానీ, ఏ పేరెంట్స్ అయినా నువ్వు కష్టపడిన తర్వాత దాని ఫలాలను రేపు చూస్తామంట. లోకంలో ఉన్న వాళ్ళే మనుషులమైన మనమే మన పిల్లలకి ఏం చెప్తున్నాం? నువ్వు ఈరోజు కష్టపడినా రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది. దేవుడు మనకి చెప్పడం తప్ప, ఈ రోజు నా కొరకు కష్టపడు, నేను నీకు పరలోకం ఇస్తాను, నేను నీకు పరలోకాన్ని ఖచ్చితంగా ఇస్తాను. క్రీస్తు ప్రభు వారు ఎలాగైతే లేచారో ఆ విధంగా ప్రతి ఒక్కరిని నేను లేపుతాను. ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రభు వారు ఎలాగైతే మహిమ దేహాన్ని పొందుకున్నారో ప్రతి ఒక్కరికి ఆ మహిమ దేహాన్ని ఇచ్చి నా సన్నిధిలో ఉంచుకుంటాను.
ఈ ఈ భూమి మీద మనం తులం బంగారం కోసం, 2 తులాల బంగారం కోసం మహా అంటే 100 కిలోల బంగారం సంపాదించుకుంటే మేము. కానీ పరలోకానికి వెళ్తే బంగారం రోడ్లు ఉన్నాయట. అంటే బంగారమే విలువలేనిది, బంగారానికే విలువ లేదు. అలాంటి ఈ లోకంలో ఉన్న, ఒక్కసారి ఆలోచించండి, మొన్న డిమానిటేషన్ అయింది, నోట్ల రద్దయింది. అంత ముందున్న 1000 రూపాయలు, అంత ముందున్న 500 రూపాయలు ఏమైనా చిత్తు కాగితాలు. అవునా కాదా? అలా చూసుకుంటే వెళ్ళిపోతే ఈ లోకంలో ఉన్న ఈ చిత్తు కాగితాల కోసమా, లేకపోతే ఈ లోకంలో ఉన్న ఈ ఆడంబరాల కోసమా, ఈ విలాసాల కోసమా, వినోదాల కోసమా మన జీవితం? దేవుడు చెప్తుంది అవన్నీ నటనే, అదంతా నటనే. ఒకరోజు ఖచ్చితంగా గతించిపోతుంది, ఒకరోజు నిజమైనది కనపడబోతుంది. ఆలస్యమైన తర్వాత అది కనపడితే వృధా, అది వృధా. ఆలస్యమైపోయిన తర్వాత తెలుసుకుంటే అది వృధా. ధనవంతుడు ఆలస్యంగా తెలుసుకున్నాడు, ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఏమంటున్నాడు? ఒక్క చుక్క నీరు, ఒక్క చుక్క నీరు, ఒక్క చుక్క నీరు కావాలి, ఒక్క చుక్క నీరు. ఎవరు పంపించాలి? లాజర్ని. లాజర్ స్థితి ఏంటి? అప్పటి వరకు ఒళ్ళంతా కురుపులతో కుక్కలు వచ్చి నాకుతుంది. అతన్ని ఎంత హీనంగా చూసి ఉండొచ్చా ఆ ధనవంతుడు? హీనంగా చూశాడు. అలాంటి హీనంగా చూసిన వ్యక్తిని ఇప్పుడు ఒక చుక్క నీరు కావాలి అని అడుగుతుంది. అంటే పరిస్థితి ఎంత చేయి జారిపోయింది అవకాశం దాటిన తర్వాత. మనం ఒకసారి ఆలోచించుకోండి, మనం చేస్తున్న అపరాధాల గురించి ఒకసారి ఆలోచించుకోండి. మనం ఒకరిని క్షమించలేకపోతున్నామా? మనం ఒకరిని హీనంగా చూస్తున్నామా? ఒకరి పైన కుట్రలు కానీ ఏమైనా పెట్టుకుంటున్నామా? లేకపోతే మన ఆలోచనలు ఏవైనా దేవునికి విరుద్ధంగా, వ్యతిరేకంగా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించుకోండి. అది కొంచెం కష్టమే కావచ్చు, మనల్ని గాయపరిచిన వారిని క్షమించడం కొంచెం కష్టమే కావచ్చు, కానీ ఒక్కసారి క్షమించండి. నేను మిమ్మల్ని ఎంతో క్షమించాను. మీ విషయంలో ఎదుటి వారు చేసిన చాలా చిన్న విషయం. నా పునరుత్థానంతో కంపేర్ చేస్తే, క్రీస్తు పునరుత్థానంతో కంపేర్ చేస్తే ఇవన్నీ చిన్నవి, చాలా చిన్నవి. అంటే ఒకటే, క్రీస్తు ప్రభు గారు కానీ, తండ్రి అని దేవుడు కానీ ఒకటి చెప్తున్నారు. ఒకరోజు సమాధి తెరపడుతుంది. ఆ రోజు అయ్యో దేవా, నన్ను తీసుకెళ్ళు దేవా అంటే నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకో అని అంటాడు. ఆ రోజు మనం దేవుని ఎదుట మీరెవరో నాకు తెలియదు అనిపించుకోవడం కంటే, ఈ రోజే మనల్ని మనం పరీక్షించుకొని, మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని, వాక్యపు వెలుగులో, మన బుద్ధితో కాదు, ఇదో సమస్య. వాక్యం ఏం చెప్తుందో, దేవుని మాటలు ఏం చెప్తున్నాయో, వాక్యపు వెలుగుల్లో మనల్ని మనము కడుక్కుందాం. మనలో ఉన్న చీకటిని తీసేసుకుందాం. ఆ చీకటి పోవాలి. దేవుని వ్యతిరేకంగా ఉన్న ఆలోచనలన్నీ తీసేసుకోవాలి. క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం గురించి పూర్తి నమ్మకం పెట్టుకొని క్రీస్తు వారి కోసం మన ప్రయాణాన్ని కొనసాగించుకోవాలి. మరోసారి ఆ వచనం చదువుకుందాం. 29, యోహాను 5:29. మేలు చేసిన వారు జీవ పునరుత్థానంకి వస్తారు, జీవించడానికి పరలోకానికి వెళ్ళబోతున్నారు. కీడు చేసిన వారందరూ తీర్పు పునరుత్థానం. నీవు ఈ దోషం చేసావు, నీలో ఈ లోపం ఉంది, నీలో ఈ పాపం ఉంది, కాబట్టి నీకు ఈ నరకం ఇవ్వబడుతుంది అని తీర్పులోకి వచ్చి వాళ్ళు అగ్నిగుండంలోనికి, నరకంలోనికి, మహా అగాధంలోనికి వెళ్ళబోతున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ శ్రమలను మనం చూసి దేవుని వ్యతిరేకంగా జీవించడం కంటే, ఈ శ్రమ చిన్న నటన వంటిదే. నేను దేవుని కొరకు మాత్రమే బ్రతకాలి, దేవుళ్ళ లోకానికే చేరుకోవాలి. క్రీస్తు ప్రభువారు ఎలాగైతే పునరుత్థానం జరిగిందో నాకు కూడా అలాగే జరగబోతుంది అనే సంపూర్ణ విశ్వాసం ఉంచుకొని సాగాలి. ఆ విధంగానే భక్తులందరూ జీవించారు, అపోస్తులందరూ జీవించారు, పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ జీవించారు. హతసాక్షులయ్యారు, చంపబడ్డారు, రంపాలతో కుయబడ్డారు, అగ్నిలో పడ్డారు, సింహపు బోన్లో పడ్డారు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా క్రీస్తును మాత్రం దూరం చేసుకోలేదు. క్రీస్తు ప్రేమకు మాత్రం ఎడబాటు అయితే రాలేదు. చివరిగా ఒక వచనం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12
18 నుంచి చదువుకుందాం, 17 నుంచి చదువుకుందామండి. ఇంకా 16 నుంచి అయితే ఇంకా బాగుంది. 16 నుంచి ఏడ్చువారితో ఏడుడి, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండండి, విశ్వాసులతో మాత్రమే అని అనట్లేదు, అందరితో మంచిగా ఉండండి అని అర్థం. ఓకే, ఏదో గొప్ప వాటి అందు ధనవంతుల్లాగా అటువంటి విషయాలపై మనసుంచక దేవుని అందు తగ్గించుకున్న వారే హెచ్చించబడతారు కదా, తగ్గు వాటి అందే మనసుంచండి, ఆసక్తి ఉంచండి. నేను బుద్ధిమంతుణ్ణి, నేను మాత్రమే బుద్ధిమంతురాలని అనేది అనుకోకండి ప్లీజ్. తర్వాత కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండండి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ప్రతి ఒక్కరితో, నాతో గొడవపడిన వాళ్ళతో కాదు, నన్ను దూషించిన వాళ్ళతో నేను సఖ్యత ఉండను అలా అనట్లేదు, ప్రతి ఒక్కరితో సఖ్యంగా ఉండండి. తర్వాత ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకున్నాక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగాని ఉంటే అతనికి భోజనం పెట్టుము, తప్పికొని ఉంటే అతనికి దాహానికి నిలుగుము. అలాగ చేయుట వలన అతని తల మీద నిప్పుల కుప్పలు పోసినట్టు అవుతుంది. కీడు వలన జయింపక ఒక వ్యక్తి మీద నేను కీడు చేసేదో జయిస్తానని అనుకోకుండా మేలు చేత అతనిలో ఉన్న కీడును జయించు. నీవు అలాగే క్రీస్తు ప్రభు వారు ఎలాగున్నారో ఒకసారి ఆలోచించుకో. మనల్ని మనం కంపేర్ చేసుకోండి, క్రీస్తు ప్రభు వారితో కంపేర్ చేసుకోండి. నేను క్రీస్తు ప్రభు వారి లాగా ఉన్నప్పుడే క్రీస్తు ప్రభు వారి లాగా తిరిగి లేస్తాను, క్రీస్తు ప్రభు వారి లాగానే నేను పరలోకానికి వెళ్ళడం జరుగుతుంది అనే విషయాన్ని ఎప్పటికీ మన హృదయంలో ఉంచుకోవాలి. ఇలా వాక్యపు వెలుగుల్లో క్రీస్తుకు మాదిరిగా జీవించిన వారే పునరుత్థానానికి యోగ్యులు. లేదు కాదు అనుకుంటారా, వాళ్ళందరూ సాతాను తంత్రంలో, సాతాను చెరలో ఉన్నవారే. సాతాను యొక్క లక్ష్యం ఏంటి? క్రీస్తు ప్రభువారు పునరుత్థానం జరగవద్దు, అలాగే మనకు కూడా పునరుత్థానం రావద్దు, మనం కూడా పరలోకానికి వెళ్ళొద్దు. సాతాను ఎలాగో పరలోకానికి వెళ్ళాడు, నాతో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను నరకంలోకి తీసుకెళ్ళాను అని సాతాను యొక్క ఆలోచన. అలాంటి సాతాను ఆలోచనలో ఉండడం బెస్టా, మంచిదా? లేకపోతే నేను క్రీస్తు వలె, క్రీస్తు ప్రేమను చూపిస్తూ క్రీస్తు లాగే పరలోకానికి వెళ్ళిపోతాను అని క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తూ సాగడం ముఖ్యమా? మీ చేతులకు ఇచ్చేస్తాను. ఏదేమైనా సరే కానీ మన గమ్యము పునరుత్థానము. దేవుని వాగ్దానం కూడా ఏంటో చూస్తే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం, చివరి మాట దేవుని వాగ్దానాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం, నిత్య జీవము అనుగ్రహిస్తాను అనుటయే దేవుడు మనకిచ్చిన వాగ్దానమై ఉన్నది. నిత్య జీవం మనకిస్తాను అనేదే మన వాగ్దానం. మన వాగ్దానాన్ని మనమే పొందుకోవాలి. ఆయన మనకి ఇచ్చేశాడు. తీసుకోవడం, పడేయడం మన చేతుల్లోనే ఉంది. తీసుకుంటే పరలోకం, పడేస్తే నేను మాటలు చెప్తున్నాను. క్రీస్తు వారి దేవుని వాగ్దానాన్ని మనం పొందుకొని నిత్య జీవనంలో కొనసాగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, స్తోత్రమయ్యా. తండ్రి, క్రీస్తు ప్రభు వారు రాకడకు, క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానంకు కూర్చిన ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం తండ్రి, ధ్యానించాం తండ్రి. సాతాను యొక్క తంత్రాన్ని గురించి కూడా తెలుసుకున్నాం తండ్రి. మేము ఎవరము కూడా సాతాను తంత్రంలో ఉండకుండా మమ్మల్ని మేము రక్షించుకున్నటకు కావాల్సిన జ్ఞానాన్ని, శక్తిని మాకు ప్రసాదించండి తండ్రి. ఏదేమైనా సరే తండ్రి, నీలో అంటుకట్టబడి నీలో జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. ఏదేమైనా సరే తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకున్నటకు కావాల్సిన ఆ మంచి మనసును, మిమ్ములను మాత్రమే హెచ్చించుటకు కావాల్సిన ఆ మనసును మాకు ప్రసాదించండి తండ్రి. ఈ లోకంలో వస్తున్న
ఈ శ్రమలను కానీ ఈ ఆశలను కానీ వాటన్నిటిని పక్కను నెట్టి మీ కొరకు పరిగెత్తే జీవితాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. మా జీవితంలో వస్తున్న అనారోగ్య సమస్యల గురించి శోధనల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తానుసారంగా మాకు రావాల్సిన ఈవులన్నింటినీ మాకు ఇవ్వండి తండ్రి. మీ చిత్తానుసారంగా మమ్మలను మీలో ఎదిగింపజేయండి తండ్రి. మీ చిత్తానుసారంగా మా అందరినీ మీ యొక్క సాక్షిగా మీ యొక్క వెలుగుగా మమ్మల్ని లోకంలో పంపమని కోరుకుంటున్నాం తండ్రి. మాకున్న సమస్యల గురించి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. మీ చిత్తానుసారంగా మాకు వాటన్నిటిలో నుండి పరిష్కారం ప్రసాదించండి తండ్రి. ఏదైనా సరే తండ్రి, అందరము క్రీస్తు వారి శరీరంలో ఒకే శరీరంలో ఉన్న సాటి అవయవములుగా సాగే భాగ్యాన్ని మాకు ఇస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.